ఎంతో మంది పోలీసు వ్యవస్థలో ప్రజల కోసం ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు, జూనియర్ ఆఫీసర్స్ ఉన్నారు. అలాంటి సందర్భాలు చూసుకున్నప్పుడు ఏదైనా త్యాగాలు చేస్తారంటే ఆ త్యాగాలకు మారుపేరు పోలీసు వ్యవస్థ. దానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక చిన్న మాట చెప్పాం. బాబురావు ఒక చిన్న కోరిక కోరాడు. ఆ కోరిక మా ఊరికి ఆయనకు ఉద్యోగం వచ్చిన సంతోషం ఉంది గాని ఊరి సమస్య మిగిలిపోయిందని అవకాశం దొరకతానే నాకు ఒక మాట నా చెవులో వేశాడు. నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను, ఎలుగురాతి బండ వాళ్ళ ఊరి పేరు, తెమ్ముల బండ నుంచి ఎలుగురాతి బండ వరకు రోడ్డు కావాలని అడిగితే మా ఊరికి రోడ్డు కావాలని అడిగాడు. అడిగిన వెంటనే పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను. ఇక్కడే ఉన్నాడు. ఎంత కమిట్మెంట్ తో పనిచేస్తున్నారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఇమ్మీడియట్ గా 3,90,00,000 రూపాయలు అవుతుంది తెప్పించాడు. ఈ రోజే ఇంటికి పోతానే శాంక్షన్ కూడా చేసి పని కూడా ఇమ్మీడియట్ గా ప్రారంభిస్తారు. ఇది కూటమి ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అని అడుగుతున్నా. ఇలాంటి ప్రభుత్వం ఉంటే మా మీద విమర్శలు చేయడానికి కూడా చాలా మంది వస్తానే ఉంటారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, విమర్శల కోసం చేస్తే దానివల్ల ఫలితాలు రావు. చిత్తశుద్ధుండి పనిచేసినప్పుడు మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ ప్రభుత్వం వల్ల మీ జీవితాలకు మంచి జరుగుతుందో, మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సూపర్ 6 చెప్పాం, సూపర్ హిట్ చేశామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు ఇక్కడ కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చిన దానికి మీకు హ్యాపీ, సూపర్ 6 చేసిన దానికి మీ కుటుంబానికి కూడా హ్యాపీ. పెద్దలందరూ ఉన్నారు. ఎప్పుడూ ఇవ్వనన్ని సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం. 18 నెలలు చరిత్ర సృష్టించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, అందరిని అడిగాను. హైలీ క్వాలిఫైడ్ ఎంటెక్, ఎంఎస్సి, బిఎస్సి, ఎంఏ, బిఈడి బాగా చదువుకున్నారు. అందరికీ టెక్నాలజీ మీద పట్టుంది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఎన్నోసార్లు చెప్పాను, ఒకప్పుడు మనందరం హార్డ్ వర్క్ చేసేవాళ్ళం. ఇప్పుడు హార్డ్ వర్కే కాదు, స్మార్ట్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. పోలీస్ వ్యవస్థకు మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇందులో మీరు చూడాల్సింది ఇన్విజిబుల్ పోలీస్ కనపడకూడదు, విజిబుల్ పోలీసింగ్. మీది మూడో నేత్రంగా ఉండాలి. ఎవడైనా తప్పు చేస్తే చొక్కా పట్టుకోవాలి, మీరు కనపడకుండానే ఆ పని చేసే శక్తి సామర్థ్యం మీకు రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.